ఇట్లా గుణవర్ధనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా, వజ్రమంతటి కఠినమైన నీ హృదయమాత్రము కరుగలేదు. చాలా కాలంగా ఘోర కృత్యాలను జంకు గొంకులు లేకుండా చేస్తుండటం వల్ల, కరడుగట్టిన కాఠిన్యంతో జాలి అన్నమాట మందుకి కూడా లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు. ఓ బ్రాహ్మణోత్తమా! నీవిలా ఎంత వేడుకున్నా మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిన శంఖం ఊదినట్లు నా దగ్గర నీ ఉపదేశాలేం పనికి వస్తాయి? త్రాగిన వాడికి తత్వోపదేశం చెవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైన వాడికి తల్లి, తండ్రి, బంధువులు అన్న విచారం ఉండనట్లు, కామాతురునకు సిగ్గు, లజ్జ మచ్చుకైనా లేనట్లు, నా వద్ద కూడా నీవు ఊహించే జాలి, దయ వంటి సుగుణాలేవీ లేవు. అయినా చాలా కాలంగా పనిలేని నా చేతికి చిక్కావు. నిన్ను ఊరికే వదులుతానా అని పలుకుతూ, ఓ రాజా! దయాశూన్యుడవై కుడి చేత్తో ఖడ్గం తీసి వాని శిరస్సును ఖండించావు. ఇట్లాగా లెక్కలేనన్ని బ్రహ్మహత్యలను నిస్సంకోచంగా చేశావు. ఇలా ఎంతో కాలం గడిచాక నీకు ముసలితనం కూడా వచ్చింది. శరీరంలో కఫము, శ్లేష్మము, వాతములు ఉద్రేకించి అటూ ఇటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నీ భార్య, పుత్రులు, సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివైచారు. ఎవరూ లేని ఏకాకివై ఒక రహస్య స్నేహితుడిని చేరబిలిచి, అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటినీ దానధర్మములు చెయ్యవలెనని సంకల్పించి, ఆ అరణ్యంలో బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానములివ్వబోగా, పతితుడవైన నీ వద్ద దానం పట్టి తమ పుణ్యాన్ని నశింపజేసుకోలేమని నిరాకరించారు. అంతేకాదు, మహాపాపివైన నీ వంటి వాడితో సంభాషించటం కూడా ఎంతో దోషమని, దాని నివారణకై సచేల స్నానం చేసి అఘమర్షణ మంత్రాలను, పవమాన సూక్తమును జపించి వెడలిపోయారు. ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపము కలిగింది. నీ దగ్గర అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేసేసే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. అప్పుడు ఆ అరణ్యంలో ఉన్న ఒక జీర్ణ దేవాలయాన్ని బాగుచేయాలన్న ఆలోచన కలిగింది. అప్పుడు కొందరు విప్రులు నీకిలా సలహా ఇచ్చారు. ఓయి! అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ఒక గణేశుని మూర్తి ఉన్నది. నీవు సకలాంగ సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే నీకు తగిన పని. అప్పుడు నీవు వారి మాట విని 4 తోరణాలతోనూ, 4 ద్వారాలతోనూ, అనేక స్తంభాలతో, వేదికలతో విలసిల్లే దివ్యమైన గణేశ మందిరాన్ని, ముత్యాలు, పగడాలతో తావబడిన వాకిళ్లతోనూ, నానా రకాల ఫల వృక్షాలతో నిండి ఉన్న దానిని నిర్మించి, అందులో 4 దిక్కులలోనూ నీటి వసతికని దిగుడు బావులను సదుపాయంగా త్రవ్వించి, ఒక బ్రహ్మాండమైన గణేశ దేవాలయాన్ని కట్టించి, నీవు ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేశావు. నీవు ఆర్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రుడు, సేవకులు మోసంతో హరించినారు. అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదూతలు నిన్ను తమ పాశాలతో బంధించి, కొరడాలతో కొడుతూ, ముళ్లతో గుర్చుతూ, సూదుల వంటి రాళ్లపై పడదోస్తూ ఘోరమైన మహానరకాలలో పడద్రోశారు. ఇలా యమదూతలతో హింసించబడుతూ యముడు సన్నిధికి వెళ్ళగా, యముడిలా నిన్ను ప్రశ్నించాడు. ఓరీ! నీవు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా? లేక పుణ్యాన్ననుభవిస్తావా చెప్పు అనగా, నీవు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తానన్నావు. అప్పుడు నీవు జీర్ణమైన గణేశ దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్య విశేషం చేత చంద్రుడి వంటి శరీర కాంతితో భయంకర సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోయి నాక పాప ఫలం వల్ల నీకు కుష్ఠవ్యాధి సంభవించింది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతుండగా, ఓ మహర్షులారా! ఆ మహారాజుకు హృదయంలో ఇదంతా నిజమా అన్న సంశయం కలిగింది. వేద శాస్త్రాలలో నిధి వంటివాడు, త్రికాలవేది అయినటువంటి ఆ మహానీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంతరాజు యొక్క శరీరాన్ని ఖండఖండాలుగా పొడుచుకు తినసాగాయి అంటూ సూత మహర్షి అక్కడి మహర్షులతో కథాగమనాన్ని ఇలా కొనసాగించాడు. ఆ బాధకు తట్టుకొనలేని సోమకాంత మహారాజు భరించరాని బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమంటూ ఆ భృగు మహర్షిని శరణు వేడి దీనంగా ఇలా ప్రార్థించాడు.
ఓ మహాత్మా, ఎంతో క్రూర స్వభావం గల మృగాలు సైతం తమ దుష్టత్వాన్ని వీడి మీ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా వెలుగుతున్నాయి కదా! అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలోనే మీ సమక్షంలోనే ఈ పక్షుల గుంపులిలా నన్ను బాధిస్తున్నాయెందుకనో? ఇవి నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి. నీ పావన చరణాలను ఆశ్రయించి శరణ వేడిన వాడిని. పైగా దీనుడను. కనుక నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి కాచి రక్షించు అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆ తరువాత జరిగిన కథా వృత్తాంతాన్ని సూతుల వారిలా తెలియజేశారు. ఇలా ఆ సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, నీ నీవు నా వాక్యములను సంశయించటం వలన ఇటువంటి ఆపద కలిగింది. దీనికి ప్రతిక్రియ చేస్తాను. నీవొక క్షణకాలం ఊరుకో అని ఆ మహర్షి ఒక హూంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ అంతర్ధానమైపోయినాయి అంటూ సూతుడు చెప్పాడు. ఆ కరుణాభరితుడైన మహర్షి చతిక సోమకాంత మహారాజు ఆయన భార్య అయిన సుధర్మ ఎంతో సంతోషించారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని నానాపక్ష నివారణం అనే 8వ అధ్యాయం సంపూర్ణము.